ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పేకాట స్థావరాలపై రాయకోడ్ పోలీసులు మెరుపు దాడులు చేశారు. రాయకోడ్ మండలం కుస్నూరు గ్రామ వాగు వద్ద కొందరు పేకాట ఆడుతున్నారని తెలుసుకున్న ఎస్ఐ వెంకటరెడ్డి పోలీసు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించగా పేకాట ఆడుతున్న 12 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుండి 19,900 రూపాయలను సీజ్ చేసినట్లు రాయకోడ్ ఎస్ఐ తెలియజేశారు. పేకాట రాయలను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు, ఎక్కడైనా ఎవరైనా పేకాట ఆడుతుంటే సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. పేకాట ఆడేవారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఎస్ఐ వెంకటరెడ్డి. ఈ రోజు ఆఫ్టర్నూన్ 3:30కి ఈ కుస్నూరు విలేజ్లోను కుస్నూరు వాగు పక్కన పేకాట ఆడుతున్నారని చెప్పేసి సమాచారం రావడం జరిగింది. సో వెంటనే నేను మా సిబ్బంది కలిసి మఫ్టీలో రైడ్ చేయగా అక్కడ ఉన్నటువంటి మొత్తం టోటల్ 12 మంది పేకాట ఆడుతున్నారు. ఇమీడియట్గా మేము పట్టుకోవడానికి వెళ్తే 5గురు పట్టుబడ్డారు, 7గురు పారిపోవడం జరిగింది. వాళ్ళు డబ్బులు వదిలేసి అక్కడ పారిపోయారు. సో వారి వద్ద మొత్తం టోటల్ అమౌంట్ 19,900 రూపాయలు, 19,900 రూపాయలు అమౌంట్ను సీజ్ చేయడం జరిగింది. సో వారందరి మీద 12 మంది మీద కేసు నమోదు చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేసి కోర్టు ముందు కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇట్లా పేకాట ఆడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎవరు కూడా ఆడితే సంసారం ఖరాబ్ అయింది కాబట్టి ఎవరు కూడా ఆడొద్దని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.